మా ఊరు పొలాలండి. ఒకప్పుడు ఇదే పొలాల్లో 2-3 వేల పైచీలకు ఆవులు ఉండేవి. ఇదే వేసవికాలంలో గట్లు పచ్చగా ఉండేవి. గడ్డిది బాగుండేదండి. ఇంచుమించుగా 4,000 ఆవులు ఉండొచ్చు మేబీ. మేమందరం ఇక్కడ ఆటలాడుకునేవాళ్ళం, ఆటలాడుకునేవాళ్ళం. ఆవులు ఇప్పేసి వ్యవసాయం చేసుకునేవాళ్ళం. ప్రతి ఇంటికి ఆవు చొప్పున, ప్రతి ఇంటికి 4-5 ఆవులు చొప్పున ఉండేవి. ఇప్పుడు చూసారా, పట్టుమని 5 ఆవులు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రతి ఇంటికి పాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అన్నది మీరే ఆలోచించుకోండి. నా చుట్టూ చూపిస్తాను చూడండి, పొలంలో ఇంకెక్కడ ఆవులు లేవు. మా ఊరు మొత్తం చూపిస్తున్నాను, ఇంకెక్కడ ఆవులు లేవు. ఉన్నదల్లా 4-5 ఆవులు ఉన్నాయి. కానీ ప్రతి ఇంటికి 10 రూపాయలు పడితే టెట్రా ప్యాకెట్లో పాలు ఇంటికి వస్తున్నాయి. ఏం పాలు వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో తయారు చేసిన వాళ్ళే చెప్పాలి. చూడండి, మొత్తం చూపిస్తున్నాను. పచ్చగడ్డి కూడా మొలవట్లేదండి సమంగా, వీళ్ళు వాడే కెమికల్స్కి. కేవలం నా ఎదురుగా 4-5 ఆవులు ఉన్నాయి అంతే. ఆవులు లేవు కానీ ప్రతి ఇంటికి పాలు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో టీ తాగుతున్నారు. ప్రతి ఇంట్లోనే క్యాన్సర్లు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో రోగాలు వస్తున్నాయి. ప్రకృతికి ఎప్పుడైతే దూరం అయిపోయామో ఆ రోజే మానవుడి బతుకు నాశనం అయిపోయిందండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. విమానాలు ఎక్కడము, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడము, లేదా ఎవడో ఏదో చెప్పాలని ఏదో సాధించామని పరిగెట్టడం, అది జీవితం కాదు. ఆలోచించండి ఒకసారి. ఎవరి కోసం మనం బ్రతకూడదు, మన కోసం మనం బ్రతకాలి. జై హింద్.